దీనికి హైకోర్టు ఇస్తారని వాళ్ళు ఆశిస్తారు. కానీ హైకోర్టు కూడా ఎలా ఆలోచిస్తే మనం ఎందుకు ఇది మనం చేసుకున్నాలి, ఎందుకంటే వాళ్ళంతా పొలిటికల్ మోటివేటెడ్ కేసులు ఉన్నాయి, మనం ఎందుకు ఇది చేయాలి అని ఆ సుప్రీంకోర్టు పంపమంటారు. కానీ ఈ కేసులో ఈ ముద్దాయిగా ఉన్న అబ్బాయి చాలా పూర్ ఫ్యామిలీ ఉన్నారు. మనం ఈ ట్రయల్ కోర్టులోనే బెయిల్ వేసాం. ఒకసారి బెయిల్ వేస్తే బెయిల్ వచ్చేసింది. ఆఫ్టర్ 7 months బెయిల్ వస్తే కూడా అతను రిలీజ్ అయ్యారు. 2 months బయట ఉన్నారు. కానీ ఈ కేసులో ఎన్ఐఏ ఏమంటారు, వాళ్ళు చాలా పౌరుషంగా తీసుకొని మన కేసులో బెయిల్ వేస్తుంది ఎలా వచ్చింది అతనికని హైకోర్టుకి వెళ్ళి మేనేజ్ చేసి ఈ కేసులో బెయిల్ డిస్మిస్ చేసి అతనికి 13 August 2019 నుంచి ఇప్పటి వరకు జైల్లో ఉంటాడు. ఇప్పుడు అతని కోసం 7 times మనం బెయిల్ వేసాం ట్రయల్ కోర్టులో, కానీ మనకు బెయిల్ రాలేదు. కానీ ఆ కండిషన్ ఏమి ఇచ్చారంటే అలా లాస్ట్ టైం బెయిల్ డిస్మిస్ అయిన తర్వాత 15 days లోపల జగన్మోహన్ రెడ్డికి సమన్స్ ఇష్యూ చేసి ఈ ప్రొసీజర్ ఏముంది మనం క్లోజ్ చేద్దామని వాంగ్మూలం తీసుకొని. కానీ LW1 వచ్చిన తర్వాత LW2 జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి. అక్కడ కూడా NIA కుట్రకొనలు చేసింది. జగన్మోహన్ రెడ్డి పేరే లేదు దాంట విట్నెస్ లిస్ట్లో. జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా మీరు ఎలా తెస్తారని మనం మండిపడితే అప్పుడు కోర్టు వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఇది చేసి ఏం మీరు తమాషా చేస్తున్నారా, అదేది NIA అయితే ఎవరికి పెద్ద మీరు అది చెప్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు ఇంక్లూడ్ చేసి జగన్మోహన్ రెడ్డికి సమన్స్ ఇచ్చి సర్వ్ చేసిన తర్వాత కూడా దానికి కూడా డిసెంబర్ నుంచి అప్రిల్ అయింది. 4 months 10 Aprilకి జగన్మోహన్ రెడ్డి రావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి రాకుండా మరి పిటిషన్ ఇస్తే దీంట్లో కుట్రకోణంలోనే నాకు వీడియో లింక్ ద్వారా నాకు ఇది చేయాలంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ట్రూ కలర్ ఏముంది, జగన్మోహన్ రెడ్డి రియల్ ఫేస్ ఏముంది అప్పుడు తెలిసింది దీంట్లో. అయితే ఇక్కడ కోర్టు బెయిల్ ఇవ్వడానికి ఇది సీనుకి కోర్టు బెయిల్ ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవాలా బెయిల్ ఇవ్వండి అని? లేదు, అలా ఇవ్వలేదు. కోర్టుకి ఎప్పుడైనా మినిట్స్ని కన్సిడర్ చేయాలి. మినిట్స్ ఒక్క పాయింట్ కూడా మినిట్ కన్సిడర్ చేయట్లేదు. డిఫాక్టో కంప్లైంట్ అండ్ ఎవరు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ అని లేదు. దీనిలో డిఫాక్టో కంప్లైంట్ అసిస్టెంట్ కమాండెంట్ CSF ఉన్నాడు. ఆయన ఇచ్చిన కంప్లైంట్ కాపీ కూడా మీడియాలో కూడా ఉంది, అందరితోనే ఉంది. ద అఫెన్స్ ఎట్ ఎయిర్పోర్ట్ విత్ నైఫ్ లోయర్ షోల్డర్ అని ఉంది. ఆ షోల్డర్ నుంచి నెక్ ఎప్పుడు పోయింది, నెక్ నుంచే హత్యాయత్నం నుంచి ఎలా వెళ్ళింది విత్ ఇన్ స్పాన్ 4-5 hours ఇదంతా డ్రామా చేశారు వీళ్ళు. ఇదంతా ప్రీపెయిడ్ డ్రామా చేసి మొత్తం దీంట్లో వయసు జగన్మోహన్ రెడ్డికి ఏమంటారు సాయి రెడ్డి, సుబ్బారెడ్డి, బొత్స మాన్యులుడు, జగన్మోహన్ రెడ్డి ఇది నలుగురు కలిసి డ్రామా చేసి ఇవి అంతా చేశారు. ఇది అసలు ఆ హత్యాయత్నమే కాదు, అది ఇంజరీ కూడా సింపుల్ ఇంజరీ ఉంది. 0.5 centimeter